అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైతే కవిత తమ యొక్క మధ్యంతర బెయిల్కి సంబంధించి పెట్టుకున్నారో దాన్ని ఎవరైతే కావేరీ బెవేజా సిబిఐ స్పెషల్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె దాన్ని తిరస్కరించింది. దీన్ని మీరు ముందుగానే ఊహించారా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాక బెయిల్ ఇవ్వరు అని చెప్పేసి కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. మొన్న ఆయన అప్రూవర్గా మారి రిలీజ్ అయ్యాడు. సో వాళ్ళు ఏదో చెప్పుంటారుగా, సంథింగ్ ఏం చెప్పకుండా ఈమె వెంటనే వచ్చేసి నా కొడుకుకు 11 పరీక్షలు ఉన్నాయి, నేను వెంటనే వెళ్ళాలి, లేకపోతే మానసిక స్థితి బాగాలేదు, ఏవేవో చెప్పుకొచ్చింది పనికి మళ్ళీ పెంట. ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, కవిత కొడుకుకి పిచ్చి అని రాస్తున్నారు. ఆయనకు మానసిక స్థితి బాగాలేదంట, ఈవిడకు దగ్గరుండి దిద్దాలంట అని చెప్పేసి అనవసరంగా కొడుకుని పరిణామం చేసింది దేశవ్యాప్తంగా. విషయం ఏం లేదు అక్కడ. ఆ పిల్లోడు బాగానే రాస్తున్నాడు, ఆల్రెడీ పరీక్షలు అటెండ్ అవుతున్నాడు, బాగానే రాస్తున్నాడు, హీఈస్ వెల్ అండ్ గుడ్. ఈవిడ జస్ట్ అలా అడ్డం పెట్టుకుంది అంతే. అసలు విషయానికి వస్తే 20వ తారీఖున మళ్ళీ వాయిదా వేశారు ఈ పిటిషన్ని. అమ్మ తల్లి, నేను అంత తొందర పంపే విషయం ఏమి లేదు ఇక్కడ, ఎందుకంటే నువ్వు ఎలగబెట్టిన ఘనకార్యం అట్లాంటిది. మరి ఏదో చాలా సింపుల్గా తూతు మంత్రంగా వచ్చేసి నా కొడుకు పరీక్షలు ఉన్నాయి, మా ఆయనకు దగ్గు వస్తుంది, మా పెద్ద ఆవిడకి తుమ్ము వస్తుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్పి బెయిల్ అడగడం కుదరదు. ఇది అసలు కోర్టుకి ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వు అని చెప్పి గట్టిగానే ఇచ్చారు. అండ్ అసలు విషయానికి వెళ్తే ఇప్పుడు 20కి వాయిదా వేస్తే మళ్ళీ కనుక ఈమెకి మరో 14 రోజులు వేసారనుకోండి, ఆ 14 రోజులు ఎప్పుడు వస్తుందో తెలుసా? మే 4th or 5th వస్తుంది. మే 6th మండే స్టార్ట్ చేస్తే మే 31st ఫ్రైడే వరకు వీళ్ళకి వేసవి సెలవులు కోర్టుకి ఈ సంవత్సరం. మే 6th నుంచి మే 31st వరకు. ఓకే. సో 20వ తారీఖు జరిగే విచారణ ఏదైతే ఉందో మళ్ళీ కోర్టులో ఖచ్చితంగా మళ్ళీ రిమాండ్ పొడిగిస్తారు. మళ్ళీ 14 రోజులు. ఆ 14 రోజులు కాస్త కరెక్ట్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఆ రోజు ఇంకా తనలాడాలి, లేకపోతే తెల్లారి నుంచి ఇంకా జడ్జిలు ఉండరు, ప్రత్యేక బెంచ్లు ఉంటాయి. ప్రత్యేక బెంచ్ల్లో కీలకమైన ఆదేశాలు వల్ల ఎవరు ఏదో అట్లా నడుస్తూ ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే కీలకమైన కేసులు మాత్రం వాళ్ళు వాదించరు. ఏదైనా చిన్న ఏదైనా ఉంటే దానికి సంబంధించి అంటే వాళ్ళు కూడా వాదించినప్పటికీ కూడా మనకి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి వర్చువల్గా ఏదన్నా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సో 20వ తారీఖు వరకు ఏ తీర్పు అయితే ఉంటుందో మళ్ళీ చాలా క్రిటికల్గా కనుక వీళ్ళు ఇస్తే మే 4th or 5th వీళ్ళు ఖచ్చితంగా కొట్లాడాలి. మంచి లాయర్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా మంచి అంశమైన ఉండాలి మీకు బెయిల్ రావాలంటే. మళ్ళీ ఇలాగే నాకు కొడుకు పరీక్షలు అవి వచ్చాయండి, నన్ను ఇప్పుడైనా విడుదల చేయండి, నేను కొడుకుతో గోవా ట్రిప్ వెళ్ళి రావాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి రీజన్లు చెప్పింది అనుకో, మళ్ళీ మే 31st వరకు జైల్లోనే ఉంటుంది. అండ్ ఈమె రీజన్ చెప్పినా చెప్పకపోయినా మే 31st వరకు ఇవి జైల్లోనే ఉంటుంది. 100% అది రాసి పెట్టుకో, డౌటే లేదు దాంట్లో. డెఫినెట్లీ. అంటే కవిత ఏదైతే బెయిల్కి వెళ్ళిందో దాని గ్రౌండ్స్లో అంత దమ్ము లేదు, లేకపోతే ఏదైతే పరీక్షల యాంగ్జైటీ ఉందో అని కొడుకుందని చెప్పారో దానికి ఆధారాలు లేవని కూడా ఈడీ వాదించింది. దీంతో స్పెషల్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏకీభవించారు. అంటే ఇంత పెద్ద లాయర్లు పెట్టుకున్నారు, ఏ గ్రౌండ్ మీద కూడా బెయిల్కి వెళ్ళాలి అనే విషయం తెలియదంటారా? అదే చెప్తున్నారు. అంటే మానవతా దృక్పథంతో ఇస్తారు అలాంటిది ఏమన్నా అనుకుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా ఆయన మానసిక స్థితి బాగా లేకున్నా కూడా నీకు బెయిల్ రాదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ సోలో మదర్. నెక్స్ట్ మళ్ళీ కొట్లాడతారు. యు ఆర్ నాట్ ఏ సోలో మదర్, సింగిల్ మదర్. నెక్స్ట్ నీకు ఒంటరిగా ఏం బతకట్లా నువ్వు. నీ ఇంట్లో మీ ఆయన ఉన్నాడు, నీకు ఇంకో పిల్లోడు ఉన్నాడు, నీ ఇంటి నిండా మనుషులు ఉన్నారు, నీ చుట్టాలు ఇంకా నీతో మాట్లాడుతున్నారు, మీ అమ్మింటి వాళ్ళు నీతో మాట్లాడుతున్నారు, మీ నాన్నింటి వాళ్ళు నీతో మాట్లాడుతున్నారు, నువ్వు ఇంకా సంబంధాలు తెంచుకుని అయితే లేవు. కాబట్టి నీ పిల్లోడికి ప్రాబ్లం ఏం లేదు, నువ్వు ఉండాల్సిన అవసరం లేదని మళ్ళీ చెప్తారు. అంతే. అంటే ఆవిడ అనుకుంది చాలా సింపుల్ అని, కానీ అంత సింపుల్ ఇష్యూ ఏం కాదు. దీన్ని ఎక్కడి వరకైనా పోరాడవచ్చు, కానీ నీకు బెయిల్ ఇవ్వదు. అండ్ నెక్స్ట్ కొడుకు అంశం పక్కన పెట్టేస్తే ఏ యాంగిల్లో చూసినా నీకు బెయిల్ అయితే రాదు. అది అవుట్ అండ్ అవుట్. ఎందుకంటే నువ్వు ఎలగబెట్టిన ఘనకార్యం అలాంటిది, నువ్వు చేయాల్సిందంత చేసావు. నీ వల్లే పాపం ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు, నీ వల్లే వాళ్ళు కూడా కకృతి పడ్డారు, మొత్తం నువ్వే చేసావు, నీ వల్ల. అండ్ నీ తర్వాత నెక్స్ట్ మీ అన్నయ్య తర్వాత మీ నాన్న లైన్ కట్టుకొని వస్తారు. నాకు తెలిసి జూన్లో మనం ఈ ముగ్గురిని జైల్లో చూస్తామేమో. ఓకే. దీనికి సంబంధించి ఇలా ఉన్నట్టయితే మొన్న ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే
వాళ్ళ మీద కాంగ్రెస్ మీద ఫైర్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఆయన లిమిట్ కూడా దాటి కొడకల్లార దగ్గరికి అక్కడి నుంచి ఇంకొక ముందు కూడా కాళేశ్వరం దానికి మేడిగడ్డకి సంబంధించి దగ్గరగా వందలాది మంది రైతులతో వెళ్ళి నేను అక్కడ కూర్చుంటా ఒక్కొక్కరిని తొక్కుకుంటా అన్న మాటకి తుక్కు కూడా సాక్షిగా రేవంత్ రెడ్డి మీకు డబుల్ బెడ్రూము చర్లపల్లిలో మీకు నీ కొడుక్కి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాను అక్కడే ఉంచుతాను అన్న మాట కానీ ఆఫ్టర్ దట్ డ్రాయర్ కూడా పీకేస్తానని మాట్లాడాడు. అంటే కేసీఆర్ కౌంటర్కి సీఎం కౌంటర్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు తుక్కుడ సభలో వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అదే మనం మాట్లాడుకున్నాం. అవును, వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకుంది ఏంటి, వీళ్ళ మాటల్ని కానీ వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీళ్ళని అసలు చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడినా వీళ్ళ మాటలు స్పీకర్ కూడా వినాల్సిన అవసరం లేదు. వీళ్ళదంతా ఒక పనికి మాలిన సంత, పనికి మాలిన వ్యాపారం, పనికి మాలిన మాటలు, పనికి మాలిన సభలు, అసలు పనికి మాలిన మనుషులు. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రేవంత్ రెడ్డి కూడా అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. అయినా సరే ఆయన ఇచ్చాడంటే అది ఆయన గొప్పదనం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి అంటే అదైనా గొప్పదనమే. అంటే ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఓన్లీ దీన్ని నార్మల్గా తీసుకోలేదు, ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుంటాము, మీరు చేసిన ప్రతి అక్రమాలని స్కాముల్ని ఏదైతే మీరు ఎక్కడైతే దాచారో అవన్నీ బయట పెడతాము, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కానీ. అంటే ఈ ఎలక్షన్ అయిపోయే లోపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా కూడా మార్చబోతున్నారన్నట్టు కూడా ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ని టీఆర్ఎస్ చేసినా, ఆ టీబీ తీసి ఒకటి ఆర్ఎస్ చేసినా, అసలు ఎస్ఏ ఉంచినా, అసలు ఏమీ ఉన్నా లేకున్నా వీళ్ళకి మాత్రం ఇంకా ఇక్కడ ఉనికి అనేది లేదు. అంతే, వీళ్ళ పని అయిపోయింది. ఏదో మొరుగుతున్నారు, మొరగనివ్వండి, నష్టమేం లేదు. వీళ్ళ మొరుగుడిని ఎవడు పట్టించుకోడు. ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, అందరూ బిజీగా ఉన్నారు. వీళ్ళు 10 ఏళ్ళుగా ఎలగబెట్టిన పెంటని పూడ్చే పనిలో ఉన్నారు చాలా సీరియస్గా. మధ్యలో మళ్ళీ వాగుళ్ళు వాగితే తీసుకెళ్ళి లోపలేసేస్తారు, 4 దంతు లోపలేస్తారు, లేదా ఇంటి బట్టి నుంచి ఇక్కడ నుంచి ఈడ్చుకెళ్తారు. అప్పుడప్పుడు షర్మిలను కారులో అలా తీసుకెళ్లారు చూసావా, ఈసారి అట్లా కూడా కాదు, ఇట్లా జుట్టుబట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు చర్లపల్లికి. అది వాళ్ళు నోరులు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. అది వాళ్ళకి తెలియట్లా, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఓకే.